వెల్కమ్ టు తొలి వెలుగు. తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న మహిళలకు గుడ్ న్యూస్. రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ కేంద్రాలలో భారీగా ఖాళీల భర్తీకి ప్రభుత్వం సిద్ధమైంది. మొత్తం 15,982 పోస్టులను గుర్తించిన మహిళా శిశు సంక్షేమ శాఖ త్వరలో నోటిఫికేషన్ విడుదల చేయనుంది. మరి ఏ జిల్లాలో ఎన్ని ఖాళీలు ఉన్నాయి, అసలు అర్హతలు ఏమిటి, ఎంపిక విధానం ఎలా ఉంటుంది, పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో తెలుసుకుందాం. తెలంగాణలోని అన్ని జిల్లాలలో అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇప్పటికే కొన్ని జిల్లాలలో నోటిఫికేషన్లు విడుదలయ్యాయి. మిగిలినటువంటి జిల్లాల్లో కూడా త్వరలో ఉద్యోగ ప్రకటనలు రానున్నట్టుగా తెలుస్తోంది. మొత్తం 15,982 ఖాళీలను ప్రభుత్వం గుర్తించినట్లుగా సమాచారం. అయితే ఈసారి ఎంపిక ప్రక్రియలో కీలక మార్పులు తీసుకొచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. గతంలో మాదిరిగా కేవలం విద్యార్హతల ఆధారంగా కాకుండా ఇంటర్వ్యూ కూడా ప్రాధాన్యం ఇవ్వనట్టుగా తెలుస్తోంది. ప్రధానంగా అంగన్వాడీ టీచర్, హెల్పర్ పోస్టులకు ఇంటర్మీడియట్ విద్యార్థితో పాటు ఇంటర్వ్యూ తప్పనిసరి చేసింది. ఇందుకు సంబంధించినటువంటి జీవోలను కూడా ప్రభుత్వం ఇప్పటికే జారీ చేసింది. అయితే రాష్ట్రంలోని మల్టీ జోన్ 1 ఈ పరిధిలోని అంగన్వాడీ కేంద్రాల సంఖ్య 20,584. ఇందులో 1,853 టీచర్ పోస్టులు, 7,737 హెల్పర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇక మల్టీ జోన్ 2లో 15,197 కేంద్రాలుంటే అందులో 1,247 టీచర్ పోస్టులు, 5,145 హెల్పర్ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఇక అర్హతల విషయానికి వస్తే దరఖాస్తుదారుడు తప్పనిసరిగా సంబంధిత గ్రామం లేదా వార్డుకు చెందిన స్థానిక మహిళ అయి ఉండాలి.